కమ్మగా చాలా బాగుందండి. కొబ్బరి వేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు నేను గోరుచిక్కుడుతో కొబ్బరి వేసి ఫ్రై అయితే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్ గానే కాకుండా అన్నంలో కూడా కలుపుకొని తినేలాగా నేనైతే చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. గోరుచిక్కుడు ఇష్టంగా తినే పిల్లల కోసం ఈ వీడియో అయితే నేను చేసి చూపిస్తున్నానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. గోరుచిక్కుడు అటు ఇటు ఎండ్స్ తీసేసి పీస్ తీసేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను నేను. కుక్కర్లో వేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుందని నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. కానీ తొందరగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా అయిపోవాలంటే కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది. చూసారు కదా, నేనైతే ఒక హాఫ్ కిలో వరకు గోరుచిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను ఇలా. ఇప్పుడు వాటిని అటు ఇటు కూడా ఇలా ఎండ్ పార్ట్స్ అయితే తీసేసుకోవాలి. కొంతమంది అయితే ఉడికించుకున్న తర్వాత తీసుకుంటారు. నేనైతే ఫస్ట్ తీసేసుకుంటున్నానండి. ఇలా తీసేసుకొని అటు ఇటు పీచు అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చేత్తో అయినా ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే ఇంకా టైము వేస్ట్ కాకుండా ఉండాలంటే మనకి చాకుతో కట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి. చూసారు కదా, నేను ఇలా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకొని కుక్కర్లోకి అయితే తీసేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం మంచి వాటర్ పోసుకొని దాంట్లోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ముక్కల్ని బయటికి తీసేసుకొని వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఆ వాటర్ అయితే మనకి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. అవి విజిల్స్ మొత్తం పోయిన తర్వాత ఇలా మొత్తం కూడా ఆవిరిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకుంటున్నాను నేను. బీన్స్ అయితే చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వీటిలో ఉన్న ఆ వాటర్ అంతా పక్కకు తీసేసుకొని ఇప్పుడు వీటిని మాత్రం ముక్కలను మాత్రం డ్రైన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఆ ప్యాన్లోకి 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నేను వెల్లుల్లిపాయలు ఒక 2 పాయలు అయితే వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు ఇష్టంగా తింటారు మా పిల్లలు, అందుకనే పాయలతో వేసేసుకుంటున్నాను నేను. చితక్ కొట్టకుండా చక్కగా పిల్లలు ఏరుకొని తినడానికి బాగుంటాయని. మీకు ఇష్టం లేదనుకుంటే క్రష్ చేసేసుకొని వేసుకోండి. నేనైతే ఒలుచుకొని అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, తర్వాత జీలకర్ర అయితే నేను వేసుకోవట్లేదండి. మీకు కావాలంటే మీరు వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేసుకున్నాను. తర్వాత చెప్పాను కదా, వెల్లుల్లిపాయలు అయితే ఒక 2 పాయలు అయితే తీసుకుంటున్నానండి. మా పిల్లలు ఇష్టంగా తింటారని 2 పాయలు అయితే వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఏ ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు ముక్కల్ని, ఆ ముక్కలను కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఈ ముక్కల్లో నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ అయితే వేయట్లేదండి. లాస్ట్లో చూసుకొని సాల్ట్ అయితే వేసుకుంటాను. మొత్తం ఒకసారి ఆ ఉల్లిపాయ ముక్కలు ఇంకా గోరుచిక్కుడు ముక్కలు కలిసేలాగా అయితే మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. నేను కొబ్బరికాయ అయితే ఒక ఫ్రెష్ కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. అప్పటికప్పుడు తీసుకున్న కొబ్బరికాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నిల్వ ఉన్నది కాకుండా ఫ్రెష్ కొబ్బరికాయ అయితే యూజ్ చేసుకోండి. నేనైతే అప్పటికప్పుడు కొట్టుకొని తురుముకుంటున్నాను. నేను కొబ్బరికాయ తురుముకోవడానికి ఇదైతే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇది ఇలాంటి హ్యాండ్ బ్లెండరు ఇంకా
ఇలాంటివి తురమడానికి నేనైతే యూస్ చేస్తున్నాను. ఇలా అయితే మనకి బ్లాక్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది కదా, అందుకని నేనైతే ఈ 2 తీసుకున్నానండి. దీంతోనే తురుముకుంటున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకొని అలా పగలగొట్టుకొని ఫ్రెష్గా అయితే నూరుకుంటున్నానండి నేను. ఇలా ఫ్రెష్గా అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి, నిలవ ఉన్నది కాకుండా. నేను అప్పటికప్పుడే తెచ్చుకొని అయితే ఇలా కొబ్బరితో అయితే చేసుకుంటున్నాను. ఈ కర్రీలోనే కాదండి, బెండకాయలోనూ కానీ బీరకాయలో కానీ అన్నిట్లో కానీ మనం కొబ్బరి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పిల్లలకి మనకి చాలా హెల్తీ కూడా కదండి. నా దగ్గర కొబ్బరి కోరుకున్నవి ఉన్నాయి కాబట్టి చూసారు కదా, నేనైతే బ్లాక్ పార్ట్ వరకు అయితే తీసుకోలేదు కొబ్బరి, ఇలా అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఆ ముక్కలు కూడా మొత్తం చక్కగా ఫ్రై అయిపోయినది కదా, ఇప్పుడైతే నేను కొబ్బరి అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే సగం వరకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. మనం ఇలా పచ్చి కొబ్బరి పొడి కానీ లేకపోతే వేరుశెనగ గుళ్ళు పొడి కానీ వేసుకుంటే కూడా చాలా హెల్దీ. అంతేకాకుండా రైస్లో కూడా చక్కగా కలిసిపోతుందండి ఈ ఫ్రై అయితే. చూసారు కదా, నేను పచ్చి కొబ్బరిలో కొంచెం ఒక 1 కప్ అయితే ఉంచుకున్నానండి. ఇప్పుడు కారం అయితే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం కొబ్బరి వేసాం కాబట్టి. కొబ్బరి కూడా తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోండి చూసుకొని. కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 5 నుండి 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను ఉప్పు కూడా చూసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇంకా ఎంతో టేస్టీ అయినా కమ్మగా ఉండే గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకు చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి, కమ్మగా చాలా చాలా బాగుంటుంది. మనకు ఊరికే ఫ్రై చేసుకున్నా కన్నా ఇలా కొబ్బరి వేసుకొని తింటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. చూడండి, నేను వేడివేడిగా కొంచెం రైస్ ఇంకా ఫ్రై అయితే వేసుకున్నాను. నేనైతే ఫ్రైతోనే తింటానండి, రసం కూడా లేకుండా. కమ్మగా చాలా బాగుందండి. కొబ్బరి వేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి చాలా హెల్తీ కూడా. చూడండి, రైస్లో కూడా చక్కగా కలిసిపోతుంది మనం ఇలా కొబ్బరి వేయడం వల్ల. మరి ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.